మీ షో అనగానే కొంచెం ఇంట్రెస్టింగ్గా వెరైటీగా ఉంటాయి. ఈరోజు అంటే విజయవాడలో జరిగే కార్యక్రమం కోసం ఏమైనా స్పెషల్గా డిజైన్ చేయడం కానీ లేదా స్పెషల్ సాంగ్స్ ఏమైనా చేయడం కానీ అంటే డోంట్ టెల్ ఇప్పుడే చెప్పారంటే ఎవరి షోకి రాదే అంత సీక్రెట్గా ఉంచి అది చాలా పొలిటికల్ నుంచి కొంచెం సెట్రికల్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. స్పెషల్గా అంటే ఏం లేదు, సంథింగ్ ఎవ్రీ షోకి అంటే ఎవ్రీ సినిమాకి మనం ఎలా ఒక్కొక్క స్టెప్ తీసుకెళ్తామో లాస్ట్ ప్రీవియస్ షో నుంచి ఈ షో ఎంత కొత్తగా చేయాలనేది, ఎంత ఫ్యూచరిస్టిక్గా షో చేయాలనేది ఆలోచిస్తున్నాం. బట్ ఐ థింక్ దిస్ షో విల్ బీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ డెఫినెట్గా. అండ్ నేను చెప్పేది బికాస్ నేను కమర్షియల్గానే చూడట్లేదు, అంటే మేబీ ఐఎమ్ థింకింగ్ ఇట్ వెరీ పర్సనల్. నా హార్ట్కి ఎంత హ్యాపీ చేయగలమో I'm doing it like that. So I just want to make my heart happy. So I'm not thinking నా దగ్గర ఏం క్యాలిక్యులేషన్స్ ఏం లేదు. I'm just going with so much of happiness to the stage. తమ్మన్ గారు మీరు క్యాల్కులేట్ చేస్తే you won't have agreed to do this show free. No ma'am. No ma'am. And so it's just going with crazy happiness. And మా టీమ్ కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నారు. లాస్ట్ 15 daysగా రాత్రి పగళ్ళు they are working very hard with the song lists and fireworks, stage shows and too much, and it's going to be really really big actually. Yeah. Yes. బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్ ఉంటుందా? పర్ఫార్మెన్స్ బాలకృష్ణ గారు కూడా వస్తున్నారు అంటే పర్ఫార్మెన్స్ అంటే ఏం చేయాలి ఆయన చెప్పండి, నేను సార్ని అడుగుతాను. ఆయన పాడాలా? ట్రై చేస్తాను, డెఫినెట్గా ట్రై చేస్తాను. తమన్ గారు మీరు అఖండ సినిమా చేశారు, అలాగే మొన్న డాకు మహారాజ్ చేశారు. ఆయనతో చేసిన జర్నీ మిమ్మల్ని ట్రస్ట్కి తీసుకొచ్చిందా, లేకపోతే ఈ ట్రస్ట్ మీద ఉన్నటువంటి వీళ్ళు చేస్తున్న సోషల్ సామాజిక బాధ్యతగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల పట్ల మీరు అట్రాక్ట్ అయ్యి మీరు ఈ కార్యక్రమాన్ని ఫ్రీగా చేస్తున్నారు? డెఫినెట్గా వీళ్ళు చేసే ఈ ట్రస్ట్ చేసే విషయంగా మాత్రమే అండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నేను చాలా డార్క్లో చాలా విషయాలు చేస్తాను ఫర్ ద ట్రస్ట్, అది బయట చెప్పుకోను. అది యాక్చువల్లీ నాకు అది చాలా ఐ ఫీల్ సో ఇది అయ్యో మనం ఇంత వీళ్ళకి చేస్తాం అదే